This meeting is being recorded. Yes. Okay, we'll start. Yam praurajantamanupetamapetakrityam dvaipayano virahakatarajuhava putreti tanmayataya taravobhinedus tam sarvabhutahridayam munimanatosmi yasvanubhavamakilashrutisaramekum अध्यात्मदीपमतिथितीर्षतां तमोऽन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम प्रथम स्कंदम अध्यायम 5 శ్లోకం 35 అదేనా 36 వచ్చి మాత్రం మెసేజ్ పెట్టినట్టు 35 ఓకే వెరీ గుడ్ यदत्र क्रियते कर्म यदत्र क्रियते कर्म भगवत् परितोषणं ज्ञानं यत्तद् अधीनं हि भक्तियोगा समन्वितम् यदत्र क्रियते कर्म भगवत् परितोषणं ज्ञानं यत्तदीनं हि भक्तियोगा समन्वितम् यदत्र क्रियते कर्म भगवत् परितोषणं ज्ञानं यत्तदीनं हि भक्तियोगा समन्वितम् ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణముగా గావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగంగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. జ్ఞానంగా పిలువబడినది దానికి సమన్వయ అంశమే కాగలదు. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము కావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగంగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడినది దానికి సమన్వయ అంశమే కాగలదు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం జన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी
వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామి నిత్య నామినే. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్య నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశితాని. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగులంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయా తద్ధామ వృందావనం. రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పితా. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం విమాపుమార్దో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానపరా. హరే కృష్ణ. Prabhujis, Matajis, thank you very much for joining this call and giving me an opportunity to read Srimad Bhagavatam for all of you. Definitely no qualification, no realizations, only causeless mercy of the Vaishnavas like all of you. And I'm reading this for you. Please bless me so that I will be successful in this mission. So, Manu అధ్యాయం 5లో నారదుని ద్వారా వ్యాసునకు భాగవతోపదేశం జరుగుతోంది. దాంట్లో లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? ఈ విధంగా మానవుని కర్మలు అన్నీ భగవానుని సేవకి అంకితం కావింపబడినప్పుడు అతనికి నిత్యబంధమును కలిగించు ఆ కర్మలే కర్మవృక్షం యొక్క నాశకారకములు కాగలవు. సింపుల్గా ఏంటంటే, ఏ కర్మలైతే మనల్ని బంధిస్తున్నాయో ఈ ప్రపంచానికి, ఆ కర్మలే మనం భగవంతుని కనుక అర్పించినట్లయితే అవే మనల్ని మోక్షానికి కారకులైతాయి అని చెప్పి నారదుడు లాస్ట్ శ్లోకంలో చెప్పారు. భగవద్గీతలో మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షం అని ఉంటుంది. ఏ విధంగా మనస్సే బంధానికి మోక్షానికి కూడా అదే కారణం అన్నమాట. సేమ్ మనసు, సేమ్ మైండ్ ఈజ్ అ కాజ్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్. ఎగ్జాంపుల్, మనకి నైఫ్ ఉంది. We can use the knife for good things, for bad things also. Same knife. It depends on the ability, the consciousness of the person who is using it. That's all. Similarly, because everything belongs to Krishna, there is nothing bad. There is nothing bad, right? Everything is good only when it is utilized for Krishna service. So in that way, Narada Muni is telling that yes, same karma, whatever you are doing, make it karma yoga. Instead of just sitting on karma, just make it karma yoga. Then job is done. Same thing, మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన పని ఏం లేదు. No inventing the wheel. The wheel is already there. That's why Prabhupada ఏమన్నా dovetailing అని చెప్పి వర్డ్ వాడారు Prabhupada. He coined that word actually. There is no word called dovetailing. Dove is there, tail is there. But Prabhupada uses the term called dovetailing. Dovetailing means what? If you look at the tail of the dove, how it is? It's nicely fit into the body. Nicely fit into the body. Similarly, our actions should be, మనం చేసే కర్మలు ప్రతి పని కూడాను భగవంతునికి సూటబుల్గా చేసామనుకోండి, then that will liberate us. That's what Narada Muni is talking here. So ఇక్కడ
ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగంగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. జ్ఞానంగా పిలువబడినది దానికి సమన్వయ అంశమే కాగలదు. సో ఈ ప్రపంచంలో బతుకుతున్నంత కాలం మనం యాక్షన్స్ కర్మ చేయకుండా ఉండలేం. రైట్? ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం కర్మ చేయకుండా ఉండలేం. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, రైట్, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, 4 వర్ణాలు 4 ఆశ్రమాలలో కూడా ఏ కర్మ మన కర్మ చేయకుండా ఉండలేము. కానీ అదే కర్మను భగవంతుని కొరకి చేసినట్టయితే దట్ విల్ బికమ్ భక్తి యోగ. పుంబరిద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగజ స్వానుష్ఠిత ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఇక్కడ కూడా చెప్పాడు భగవత్ పరితోషణం అన్నాడు. ఇక్కడ పరితోషణం అంటే ప్రీత్యర్థం. భగవంతుని ప్రీత్యర్థం కొరకు చేస్తాం, మన ప్రీత్యర్థం కొరకు కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్ ఇన్ మెటీరియలిస్టిక్ ఫంక్షన్స్, మెటీరియలిస్టిక్ పూజ, we say the entire list, and then at the end పరమేశ్వర ప్రీత్యర్థం అని పెడతాం at the end, రైట్? సో అలా కాకుండా చేసే ప్రతి పని కూడా భగవంతుని ప్రీత్యర్థమే చేస్తాను అని చెప్పి కాన్షియస్నెస్ మార్చామనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. ఇంకేమన్నాడు? జ్ఞానముగా పిలువబడినది దానికి సమన్వయ అంశమే కాగలదు. ఎస్, మనం జ్ఞానం సంపాదిస్తున్నాం. ఏంటి జ్ఞానం? అయ్యా, భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతుని సంబంధం ఏంటి, ఈ కర్మలు నేను ఎందుకు చేయాలి, ఇవి ఏ విధంగా భగవంతునికి తృప్తినిస్తాయి అనేటువంటి జ్ఞానం అంతా సంపాదిస్తే ఆ జ్ఞానం అంతా కూడాను మనం చేస్తున్న పనికి సబార్డినేట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతు చిత్. అంటే సర్వే విధి నిషేధాస్యుర్ ఏతయోర్ ఏవ కింకర. కింకర అంటే సేవకులు. మనం చేసే మిగతా నాలెడ్జ్ అంతా కూడా, పొందే నాలెడ్జ్ అంతా కూడా, చేసే కర్మలు అన్నీ కూడా దేనికట? ఇక్కడ ఏం చెప్పారంటే సేవకి, భగవంతుని సేవకి. కర్మకి ఏంటది? స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతు చిత్. ఏమన్నాడు? ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. దిస్ ఈజ్ అవర్ కార్డినల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్కి మిగతా మనం చేసే పనులన్నీ కూడా, మిగతా మనం పొందే జ్ఞానం అంతా కూడా ఏమవుతుంది? సబార్డినేట్, కింకర. ఏతయోర్ ఏవ కింకర. ఇవన్నీ కింకరులు మాత్రమే. ఏవ అంటే ఓన్లీ, మాత్రమే. ఏతయోర్ ఇవన్నీ కూడాను కింకర్లు, సేవకులు, సబార్డినేట్స్ గానే ఉంటాయి. సో అవర్ ఫండమెంటల్, అవర్ మెయిన్ గోల్ ఏంటి? స్మర్తవ్య సతతం విష్ణు, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ట్రై టు ఫర్గెట్ కృష్ణ. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. సో ఇక్కడ నారదముని కూడా అదే చెప్తున్నాను అనమాట. నాలెడ్జ్ తీసుకోండి, బట్ ఇట్ షుడ్ బి సబార్డినేట్. వెల్, ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఓన్లీ ఎక్వైర్ నాలెడ్జ్. నో, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవాళ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. రైట్? వాట్సాప్లో 100,000 మెసేజ్లు వస్తాయి, అవి చదువుతాము. చదివినంతసేపు మళ్ళీ 10 నిమిషాల తర్వాత గుర్తు, ఏం చదివామంటే గుర్తుండదు. మళ్ళీ వింటాం, ఈ చెవిలో వింటాం, ఆ చెవిలో నుంచి వెళ్ళిపోతుంది. వై? బికాస్ దిస్ ఇన్ఫర్మేషన్ bombardment is very dangerous. Try to restrict. We may think that, well, it is helping us. It is not helping us. Too much information will explode you. You don't remember anything. The whole life is spent in acquiring the information. There is no time for transformation. Right? Whether information is there or not, but the transformation should be there. ఈ జన్మ ఎందుకు వచ్చిందయ్యా అంటే మనల్ని మనం మార్చుకోవటానికి మాత్రమే వచ్చింది. ఈ జన్మ మనం ఎవరినో మార్చడానికి వచ్చింది కాదు. రైట్? మనం పుట్టింది ఎందుకయ్యా అంటే పక్క వాళ్ళని మార్చడానికో, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికో, అందుకు కాదు ఈ జన్మ వచ్చింది. రైట్? దట్స్ ఆల్ సైడ్ బిజినెస్.
ఇట్స్ ఆల్ సైడ్ బిజినెస్. ఉంటే ఉంది, పోతే పోయింది. చేస్తే చేసాం, లేకపోతే లేదు. అవకాశం ఉంటే చేయండి. బట్ మనం మారాలి, మన హృదయం మారాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఏ విధంగా మారుతుంది? జస్ట్ బై గెటింగ్ ది ఇన్ఫర్మేషన్? నో. జస్ట్ బై ఎంగేజింగ్ దాన ధర్మాల్లో? నో. ఇట్ హెల్ప్స్, ఇట్ హెల్ప్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతుంది? when we engage in Krishna's service. Narada Muni has been hitting with a hammer. మహాత్ములను సేవ చేయండి, భగవంతునికి సేవ చేయండి, వాళ్ళ ఉచ్చిష్టం తినండి, ఇలాగా భక్తి 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 అని చెప్పి ఈజ్ హ్యామరింగ్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఓకే, స్మాల్ పర్పట్, క్విక్లీ ఐల్ రీడ్ ఇట్ అండ్ లెట్స్ గో. శాస్త్రములు నిర్దేశించిన రీతి కామ్యకర్మలను అనుసరించువాడు. శాస్త్రం నిర్దేశించిన రీతి కామ్యకర్మలను అనుసరించువాడు ఆత్మానుభవమునకై తగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును సంపూర్ణంగా వడయగలుగుననుట ఒక సర్వసాధారణ అభిప్రాయమై ఉన్నది. కొందరు భక్తి యోగమును కర్మ యొక్క వేరొక రూపముగా భావింతురు. కానీ భక్తి యోగము కర్మ జ్ఞానముల కన్నను ఉత్కృష్టమైనట్టిది. అనగా భక్తి యోగము జ్ఞానము లేదా కర్మకు స్వతంత్రమై ఉండగా అవి మాత్రము భక్తి యోగమునకు అధీనములై ఉన్నవి. సో ప్రభుపాదులు ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మయోగం, భక్తి యోగం యొక్క గొప్పతనం చెప్తున్నారు. జనరల్గా ఏమనుకుంటారు? భక్తి యోగం అంటే ఎవరికండి? చేతకాని వాళ్ళకి, తెలివి లేని వాళ్ళకి మాత్రమే భక్తి యోగము. వీళ్ళందరికీ ఏం కావాలంటే ధ్యానము, జ్ఞాన యోగము. వీళ్ళందరి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్కి, వెరీ వెల్ ఎక్స్పర్ట్కి ఉపయోగపడేది జ్ఞాన, ధ్యాన ఇవి పనిచేస్తాయి. ఏమీ తెలియని వాళ్ళకి భక్తి, పామరులకు మాత్రమే భక్తి అనేది ఒక దాన్ని ఏమంటారు, ఏంది, రాంగ్ ఒపీనియన్. ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? భగవద్గీత, భాగవతం ఏం చెప్తున్నాయి? భక్తి ఈజ్ ద గ్రేట్. భగవద్గీతలో కృష్ణుడు అగైన్ అండ్ అగైన్ హీస్ టెలింగ్ దట్ భక్తియా మాం అభిజానాతి. భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకుంటారు. ఇవాళ యోగులైనా జ్ఞానులైనా చేస్తుంది ఏంది? భగవంతుని తెలుసుకోవడానికే. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు? భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకుంటారు. మరి వీళ్ళు ఏమంటున్నారు? దిస్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ అన్ఇంటెలిజెంట్ పీపుల్. దట్ మీన్స్ దట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ కూడా ప్రభుపాద ఏమన్నారు? కానీ భక్తి యోగము కర్మ జ్ఞానముల కన్నను ఉత్కృష్టమైనటిది. అనగా భక్తి యోగము జ్ఞానము లేదా కర్మకు స్వతంత్రమై ఉండగా అవి మాత్రము భక్తి యోగమునకు అధీనములై ఉన్నవి. ఎస్, దే ఆర్ ఆల్ ది సబార్డినేట్స్. మనం ఎస్ఎస్ఆర్ క్లాస్లో మొన్న చెప్పుకున్నాం. ఏంటి? ఒక రంగ్ అంటే ల్యాడర్ ఉంది. ల్యాడర్ మీద స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. ఇలాగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి కర్మయోగ, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జ్ఞాన యోగ, నెక్స్ట్ స్టెప్ ధ్యాన యోగ, 5 స్టెప్ వచ్చేసి భక్తి యోగ. వీటి ద్వారా భక్తి యోగానికి వెళ్ళాలి మనం. అఫ్ కోర్స్ యూ కెన్ వాంట్ గో టు డైరెక్ట్లీ గో టు భక్తి యోగ, బట్ కర్మయోగం ఇట్స్ నాట్, కర్మయోగ ఇస్ నాట్ ఆల్ ఇన్ ఆల్. జ్ఞాన యోగ ఇస్ నాట్ ఆల్ ఇన్ ఆల్. జ్ఞాన యోగకు డెస్టినేషన్ ఉంది, కర్మయోగకు డెస్టినేషన్ ఉంది, ధ్యాన యోగకు డెస్టినేషన్ ఉంది. ఏందయ్యా డెస్టినేషన్? భక్తి, భగవంతుడు. డెస్టినేషన్ భగవంతుడు. భక్తి ద్వారా మాత్రమే వెళ్ళాలి. మనం కర్మలో ఎంత ఎక్స్పర్ట్లు అయినప్పటికీ, జ్ఞానంలో ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ, ధ్యానంలో ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాము? అల్టిమేట్లీ యూ హావ్ టు సరెండర్ టు గాడ్. దట్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. వై డోంట్ యు సరెండర్ డైరెక్ట్లీ? Why you want to waste your time in karma, jnana, dhyana? Why you want to waste? Why don't you come to bhakti? Is it not simple? He is giving the opportunity. How directly you can engage in bhakti? Right? That's all Bhagavad Gita. How you can directly come to me? Patram pushpam palam toyam yo me bhaktiya prayachati. Very simple. Why you want to close your eyes, close your nose, do that, Just like ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇలా చూపిస్తారు ఇంటెలిజెంటుడు. అన్ఇంటెలిజెంట్ ఫెల్ ఏం చేస్తారు? చుట్టూ తిప్పుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. దట్స్ వాట్ కర్మ జ్ఞాన యోగ ఇవన్నీ అలాగన్నమాట. వెరీ సింపుల్. లిఫ్ట్, గెట్ ఆన్ టు ద లిఫ్ట్, యూ విల్ బి దేర్ ఆన్ టాప్ ఫ్లోర్. Instead of going the staircase, get onto the lift. This is bhakti. Simple. Not easy. Simple. Tougher than karma,
tougher than jnana, tougher than dhyana. Yes, but simple, looks very simple. Only it's not an easy thing. Yes, it looked like simple. Okay, next to Sri Krishna Bhagavan ప్రీతియే భక్తి యోగమునందరి ముఖ్యాంశము కనుక నారదునిచే వ్యాసనకు ఉపదేశించబడిన రీతి అట్టి కర్మయోగమే క్రియాయోగమే ప్రత్యేకంగా ఉపదేశింపబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే భక్తి యోగమునందలి ముఖ్యాంశము. ఏంటి? వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ భక్తి? భక్తిలో ముఖ్యం ఏంటి? ద లవ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు డెవలప్ ది లవ్ ఫర్ గాడ్, లవ్ ఫర్ కృష్ణ, and we should be loved by Krishna. This is the gist, whatever we are doing. And I want to love God. I have everything. I have everything for God, but not God, love. Except love, I have everything. Right? I know who is Krishna, everything I know. But I don't have love. Why? Why? That we have to search, research చేయాలి. భగవంతుని మీద నాకు ప్రేమ ఎందుకు రావట్లేదు? I am loving everybody, everything, including my cell phone, but I am not loving Krishna. Why? Why? That is the subject matter. There we have to spend our days, entire life. For 50 years happened. Being in Krishna consciousness for the last 20 years, but there is no love for God. Talking to myself, there is no love for God. Why? There is something seriously wrong. So we have to do that. తన సంతానమైన జీవులు త్రివిధ తాపములకు గురి కావాలని భగవానుడు ఎన్నడూ వాంఛింపడు. జీవులందరూ తనను చేరి తనతో జీవింపవలనని అతడు భావించును. కానీ భగవద్ధామమును చేరవలనన్నచో మనుషులు తన భౌతిక కల్మషముల నుండి పరిశుద్ధిని గావించుకునవలను. కర్మను భగవత్ ప్రీత్యర్థమే కావించినప్పుడు కర్త అయిన వాడు క్రమముగా భౌతిక కల్మషముల నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. భౌతిక కల్మషముల నుండి పవిత్రీకరణం అనగా ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తి అని భావనము. అనగా జ్ఞానము శ్రీకృష్ణ భగవాను ప్రీత్యర్థమై ఉనరింపబడు కర్మలపై ఆధారపడి ఉన్నది. భక్తివర్జితమైన భగవాని ప్రీత్యర్థము కానటువంటి భక్తివర్జితమైన ఇతర జ్ఞానము మనుజుని ఏనాడును భగవద్ధామమును చేర్చలేదు. అనగా ఇదివరకే నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితమను శ్లోకమునందు వర్ణించిన రీతి అట్టి జ్ఞానము ముక్తినైనను మనుజునకు అందించలేదు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు ముఖ్యంగా శ్రీకృష్ణ దివ్యలీల శ్రవణము మరియు కీర్తనమునందు నియుక్తుడైన వాడు భగవద్గీత యందు ధృవపరపబడినట్లు భగవత్కరుణచే ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడు కాగలడు. చాలా విషయాలు చెప్తాడు ఇక్కడ. బేసిక్గా ఓకే అక్కడ కర్మను భగవత్ ప్రీత్యర్థమే కావించినప్పుడు కర్త అయిన వాడు క్రమముగా భౌతిక కల్మషముల నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. అంటే ఏంటి? మనం పవిత్రం అవటానికి కూడా మనం చేయాల్సిన పని ఏంటి? భౌతిక కర్మలు చేయాలి, అవి కృష్ణునికి అనుగుణంగా చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లెన్సింగ్ అస్. ఏ విధంగానైతే ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఏ కర్మ అయితే మనల్ని బంధిస్తుందో ఆ కర్మే మనల్ని భగవంతుని దగ్గరికి కూడా చేరుస్తుంది. ఎలాగా అంటే ప్రభుపాద ఏమన్నారు? భగవంతుని దగ్గరికి చేరాలంటే మనం శుద్ధిపరచబడాలి, శుద్ధులం అవ్వాలి. ఆ శుద్ధం ఎలా అవుతుంది అంటే ఈ కర్మయోగం ద్వారానే. కర్మ ద్వారా కాదు, కర్మయోగం ద్వారానే. అంటే భగవంతుని కొరకు చేసేటువంటి కర్మల విధంగా వల్లనే మన హృదయం శుద్ధిపడుతుంది. అప్పుడు ఆ హృదయం శుద్ధిపడినప్పుడు వి విల్ బి ఎలిజిబుల్ టు ఎంటరింగ్ ఇంటు ది విశతే తదనంతరం. వి విల్ ఎంటర్ ఇంటు ది బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు. నో, అక్కడ కాదు, విశతే తదనంతరం. దేంట్లో వస్తుంది అది? విశతే అంటే ఎంటరింగ్. ఎక్కడ? ఫర్గాట్ ది శ్లోక. సో దాంట్లో ఏం చెప్తున్నాడు? వి విల్ ఎంటర్ ఇన్ టు ది కృష్ణలోక. ఎప్పుడు? వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది డర్ట్. వాట్ ఇస్ ద డర్ట్? డర్ట్ ఆఫ్ లాస్ట్. కోరికలు. ఈ కోరికలు ఎప్పుడైతే మన నుంచి పోతాయో
అప్పుడు మనం క్లీన్ అవుతాం, అప్పుడు మనం కృష్ణ దగ్గర చేరగలం. యా నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితం శోభతే జ్ఞానం అలం నిరంజనం అని చెప్పాడు. అదే శ్లోకం వర్ణించలేదు. అట్టి జ్ఞానము ముక్తినైనను మంజునకు అందించలేదు. ఏ జ్ఞానము? నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితం. అచ్యుతుడు కృష్ణుడు లేనటువంటి జ్ఞానమైనను కృష్ణుడు లేనటువంటి కర్మ అయినని కూడా అది మన కృష్ణుని దగ్గరికి చేర్చలేదు అని చెప్తాడు. ఇక్కడ ఎస్పెషల్లీ ప్రభుపాద జ్ఞానం అని మెన్షన్ చేశాడు. జ్ఞానులు ఏం చేస్తున్నారు? దే ఆర్ సర్చింగ్ ఫర్ అబ్సల్యూట్ ట్రూత్ ఇన్ దేర్ ఓన్ వే, ఇండైరెక్ట్లీ, రైట్? బట్ దేర్ ఇస్ నో అచ్యుత, కృష్ణ ఇస్ నాట్ దేర్. సో కాబట్టి దట్ విల్ నాట్ హెల్ప్ అస్. It's karma or jnana or dhyana or yoga, whatever it is. So ultimately, Krishna should be there. That is the purport. Okay, let's go to next shloka 36. Kurvana yatra karmani bhagavat shikshaya sakrit grinanti gunanamani krishnasyanusmaranti cha. Kurvana yatra karmani భగవచ్చిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ. భక్తుడు శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞానుసారము కర్మలయందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. దిస్ ఇస్ ద డెవోటీ, క్యారెక్టర్ ఆఫ్ ఎ డెవోటీ చెప్తున్నారు నారదముని. ఒక డెవోటీ ఎలా ఉండాలి? నారదముని ఇలా చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ భక్తుడు శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞానుసారము కర్మలయందు వర్తించుతూనే, ఎస్, ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో టు హిమాలయస్. నో నో నో, నెవర్. కృష్ణ నెవర్, నైదర్ ఇన్ భగవద్గీత ఆర్ నాట్ భాగవతం. Krishna never recommended to leave everything. No, be wherever you are. తానే సీత హృతిగతం తన్వాన్ మనోబిర్, రైట్? ఎక్కడున్నా అక్కడే ఉండి ఏం చేయాలట? భగవానుని ఆజ్ఞానుసారం కర్మలయందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను స్మరించుచుండును. ఏం చేయాలి? నామ, గుణ, రూప, లీల వీటిని మనము స్మరిస్తూ ఉండాలి. స్మరించడం అంటే ఏంటి? రిమెంబరెన్స్. వీ హ్యావ్ టు రిమెంబర్. రిమెంబరెన్స్ ఎప్పుడు వస్తుంది? శ్రవణము, కీర్తనం ద్వారా రిమెంబరెన్స్ వస్తుంది. వెన్ యు ఆర్ హియరింగ్ నైస్లీ, యూ విల్ రిమెంబర్. వాట్ ఆర్ వి రిమెంబరింగ్ టుడే? వాట్ ఎవర్ వి హియర్ ఫ్రమ్ ఫోన్, సెల్ ఫోన్, ఫ్రమ్ సంబడి టాకింగ్ టు అస్, రైట్? అండ్ దట్ ఓన్లీ వి విల్ టాక్. సో స్మరణానికి బేస్ ఏంటి అంటే శ్రవణం అండ్ కీర్తనం. వాట్ ఎవర్ యూ డూ ద శ్రవణం, వాట్ ఎవర్ యూ డూ ద కీర్తనం, that only we will remember. That only will come in our dreams. So smaranam is such a tough thing actually. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. శ్రవణం ఈజీ. ఏదో ఈయన బాలగుందా చెప్తాడు, ఆయనకేం పని లేదు, 12 గంటలకు జాయిన్ అయితే ఏదో చెప్పుకుంటా ఉంటాడు అని చెప్పి నేను కాన్ఫరెన్స్ కాల్ ఆన్ చేసి నా పని నేను చేసుకోవచ్చు, ఏదో ఆలోచించుకోవచ్చు, కాల్ నడుస్తూ ఉంటుంది, చెవిలో కూడా పడుతుంటుంది అప్పుడప్పుడు. బట్ స్మరణం శ్రవణం, కీర్తనం కూడా చేయొచ్చు. చాంటింగ్ చేస్తుంటే నేను హరే కృష్ణ మంత్రం అవుతుంటా, హరే కృష్ణ మంత్రం అవుతుంటా, నా మైండ్ ఎక్కడో ప్రపంచం తిరిగి వస్తూ ఉంటుంది, నోరు ఉచ్చరిస్తూ ఉంటుంది, నాలుక టంగ్ ఈ సేయింగ్ సమ్ వర్డ్స్, బట్ మైండ్ ఈజ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. అంటే ఏంటి పాయింట్ ఐఎమ్ మేకింగ్ హియర్? శ్రవణం ఈజ్ ఈజీ. వితౌట్ యువర్ నాలెడ్జ్ ఆల్సో యూ కెన్ శ్రవణం చేయొచ్చు. వితౌట్ యువర్ నాలెడ్జ్ ఆల్సో, వితౌట్ యువర్ మైండ్ ఆల్సో యూ కెన్ డూ ద చాంటింగ్ ఆల్సో. సింగింగ్, ఐ కెన్ సింగ్ కీర్తన్, నైస్ కీర్తన్, హరే కృష్ణ సింగ్ చేస్తున్నాను, బట్ అట్ ద సేమ్ టైమ్ మై మైండ్ ఈస్ మరి రిమెంబరింగ్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్లీ కీర్తన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? కృష్ణ రిమెంబర్ చేసుకోవాలి. కానీ మన నా మైండ్ ఏం చేస్తుంది? ఐ విల్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం బోత్ ఆర్ పొటెంట్, పవర్ఫుల్, బట్ స్టిల్ ఇట్ కెన్ నాట్ ఎంగేజ్.
in Krishna. But Smaranam, yes, only Krishna. Smaranamlo no Krishna ever. Yeah, if I am remembering Krishna means there is only Krishna. There is nothing else. You can forget yours. When you are in the complete absorption of Krishna, you don't know what you are saying. You don't know what you are hearing because you are completely absorbed in Krishna. Who is the best example for Smaranam? Prahlad Maharaj. Prahlad always remember Krishna. Always remember Krishna. ఏం చేస్తున్నప్పటికీ కూడా is completely filled with Krishna. His mind is filled with Krishna. That's why Krishna, when we are filled our mind with Krishna, that means we are with Krishna. We are with Krishna. That's why Prahlad is fearless. He is with Krishna. Just like when we are with our parents, when we are small, when are we fearful of anything? No. My mother and my father are there. They will take care. Bindas, isn't it? That is the experience. Here Prahlad is completely fearless. He's talking to the person who is shaking the three worlds. Hiranyakashipu. All the devas are terrorized, afraid of Hiranyakashipu. Where Prahlad is a 5-year-old boy, simply careless. And of course, he's respectful, but he is fearless. Careless and kind of fearless. He's telling, Tachadu manye asuravarya dehinam sada samudvigna diyama satgrahat. అని చెప్పి బిగ్ వర్డ్ వాడాడు అక్కడ. Tachadu manye asuravarya dehinam. Asuravarya, oh great demon, great demon. Asuravarya dehinam sada samudvigna diyam అసత్గ్రహాత్. రావణుడు ఎవడైతే ఈ టెంపరీ హౌస్ హోల్డ్ లైఫ్ లో ఇరుక్కున్నాడో ఈజ్ ఏంటి సదా సముద్విగ్న, ఈజ్ ఆల్వేస్ యాంగ్షియస్. whom he is talking about? He is talking about his father only. ఎందుకు his father is anxious? Where Prahlad doesn't have anything, he is not anxious. Where Hiranyakashipu has everything, all the devatas are at his click of mouse click, and all the three worlds are in his control, but he is always anxious. Why? Because he is in the clutches of household life, materialistic household life. Sada samudvigna dhiyam asatgruhat hitvatmapatam griham andakopam. Right? Hitvatmapatam griham andakopam. The materialistic household life house is a blind well, dark well. What is there in the dark well? Only the snakes and scorpions, and there is no water at all. So what is going to happen? It's always misery. Some snake will be biting, some scorpion will be biting this way or that way. So this is the thing. So why he is completely filled with Krishna. That's why Prabhupada says Krishna conscious devotees, especially the ISKCON devotees, are fearless. Fearless. Two things. They are filled with the knowledge of Krishna, and they are constantly associating with Krishna. Krishna is fearless. They are associating with fearless Krishna. They will become fearless. Especially our Radha Manohar Prabhu. He is preaching like left and right. He is not caring for anybody. He is not caring for his life. It's very dangerous. It's a precarious situation for him. Sometimes I'm scared about his life. Anybody can do anything. This material world. What can we do? But I pray to Krishna. Krishna, please protect him. Krishna, please protect him. He's doing some service to you, to the nation, to the humanity. He's such a fearless person. I never see such a fearless person. He's roaming everywhere, not caring for anything, wherever he is. Whether it is train, wherever he starts, he's preaching. He always talks. So why? Because he is in the mood of Prahlad. Because he's always remembering Krishna. So Smaranam is very, very important. ఎందుకు చెప్పుకున్నాం ఈ మాట? భక్తులు శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞానుసారం కర్మలందు వర్తించునే ఆ దేవుని నామ గుణం సదా స్మరించుచుండును. Yeah. So when we
absorbed in Krishna, then Krishna gives that strength, that intelligence will come from Krishna, and Krishna will protect us. That's what is happening throughout the world. The ISKCON devotees are proving that they are with Krishna. Prabhupada always would say, I'm never alone. I was never alone. Krishna is always in the mood of Prahlad Maharaj, in the mood of Vasudev Dutt. Srila Prabhupada always remembering Krishna, and he did the great mission of establishing ISKCON and giving Krishna consciousness to millions and millions. He has been giving that continuously, even though he's not physically on this planet, still he's doing that job. So కాబట్టి స్మరణం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. We should remember. Okay, big purport. Get ready. Okay, what is happening? Let's see. Okay. What is that? Okay. Now let's read the purport. Sri Krishna Bhagavanuni Bhaktudaina Vadu. మనందరం కూడా శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు సర్వ విధములైన ఇహపర కర్మలను కావించుచునే ఆ దేవదేవుని నామము, యశస్సు, గుణగణాదులను సతతము స్మరింపగలిగిన రీతిలో తన జీవితమును మలుచుకొనును. I always say this. What I am telling, భగవద్గీతలో కృష్ణ ఏమన్నాడు? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. Or next, సత్యం కీర్తయంతోమా యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం తుష్యంతి చ రమంతి చ. భగవద్గీతలో చాలా మంది అడుగుతారు, భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ అన్నాడండి నామం చేయమని? భగవద్గీత ఎక్కడ చెప్పలే కదా. హరే కృష్ణ మంత్రం చేయమని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. చాలా మంది అడుగుతారు. యాక్చువల్లీ ప్రభుపాదని అడిగారు, మెనీ పీపుల్ అడిగారు. They asked Prabhupada, where is it mentioned that we have to chant Krishna's name? Satatam kirtayanto maam. That's the instruction. That is the instruction. Krishna is telling that. Always kirtinchandi. ఎలా కీర్తిస్తావు? కీర్తించడం అంటే ఏంటి? కీర్తించడం గ్లోరిఫై చేయడం. గ్లోరిఫై చేయడం అంటే ఏం గ్లోరిఫై చేయాలి? ఆయన నామాన్ని గ్లోరిఫై చేయాలి, ఆయన రూపాన్ని గ్లోరిఫై చేయాలి, ఆయన గుణాన్ని గ్లోరిఫై చేయాలి, ఆయన లీలల్ని గ్లోరిఫై చేయాలి. దట్స్ కాల్డ్ కీర్తించడం. వెనకటికి రాజులు ఉండేవాళ్ళు, రాజుల కింద భటులు ఉండేవాళ్ళు. భటులు ఏం చేసేవాళ్ళు? రాజుని కీర్తిస్తుంటారు. రైట్, మై డియర్ కింగ్, యు ఆర్ దిస్, యు ఆర్ దాట్, యు ఆర్ దిస్. ఈవెన్ దో ది ఈస్ దట్ ఆర్ నాట్, బట్ దే విల్ డూ దట్. దే ఆర్ మెంట్ ఫర్ గ్లోరిఫికేషన్. అలాగే భక్తుడైన వాడు ఏం చేయాలి? కృష్ణుని గ్లోరిఫై చేయాలి. In that way, we can understand whether he is a Krishna Bhakta or not. Right? చాలా మంది okay, let's see. శ్రీకృష్ణ భగవాని భక్తుడైన వాడు సర్వ విధములైన ఇహపర కర్మలను గావించుచునే ఆ దేవదేవుని నామము, యశస్సు, గుణాలను సత్తము స్మరింపగలిగిన రీతిలో తన జీవితాన్ని మలుచుకుంది. దిస్ మలుచుకోవడం ఇంపార్టెంట్. ఎలాగా? We have to mold our life such that we will be doing these things. This is in our hands. ఇక్కడ మనం we cannot take excuses. సాకులు చెప్పడానికి వీల్లేదు. Well, Prabhuji, I am not able to do the deity worship, I am not able to remember Krishna. No. ఇక్కడ this is left for your intelligence. మీకు ఈ అవకాశం ఇవ్వబడింది. ఈ అవకాశాన్ని మీరు ఎలా వారుస్తారు? కృష్ణ ఇచ్చాడు మనకి. నువ్వు నన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటావో నువ్వు చూసుకో. నేను ఇలా గుర్తుపెట్టుకో, అలా గుర్తుకో నేను చెప్పాను. ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? మనం మలుసుకోవాలి మన జీవితాన్ని. ఒక రాజరాజ స్వామి డిసైపుల్ ఒక ఆయన ఉన్నారు. ఈజ్ ఎ వెరీ గుడ్ డిసైపుల్ అండ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ రిచ్ పర్సన్, very good devotee, very good disciple of Maharaj, and is doing very good service. So he happened to be an industrialist. So he opened companies
again companies and companies is opening. He's getting a lot of money. He's helping Raj to his projects. And one time what happened, he became such a busy person that he doesn't have time to chant his rounds. అంటే ఆయన ఎంత బిజీ అయిపోయారు అంటే ఆయన రౌండ్స్ 16 రౌండ్లు చాంట్ చేయడానికి ఆయన టైం లేదు. ఎందుకు పనులు అలాగ అయిపోయాయి, మరి ఆయన తప్పలేదు అక్కడ. ఒకదాని తర్వాత అలాగా పెరిగిపోయాయి అనమాట. డబ్బులు బాగా వస్తున్నాయి, దానిలో పడిపోయి ఏం చేశాడు, ఆయన చాంటింగ్ మర్చిపోయాడు. వన్ టైం మహారాజ్ met him. How is your chanting? Well, he's a good disciple. He doesn't want to lie to his Guru Maharaj. Right? He said, Maharaj, I'm sorry. I'm not getting time to chant nowadays. I'm not getting time to chant. Why? Because I'm so busy. There is no time. ఇవి చూడొచ్చుకొని టైం లేదు నాకు. ఇంకా చాంటింగ్ కదా అట్లీస్ట్ 2 గంటలనే కావాలి, మినిమం 2 hours కావాలి నాకు. I'm not getting that time. Then Maharaj said, please wind up all your companies. I don't want any money from you. For that matter, I'll close my projects for you. I don't care. But you have to close your projects, companies. You come back to Krishna consciousness. I want you to chant your 16 rounds minimum, if not more. You know what did he do? He closed all of them. He came back. Otherwise, he would be earning millions of rupees, dollars. He would be earning millions of dollars. Just he heard his Guru Maharaj's words and he came back to his original life. So, ఇక్కడ ఏంటి పాయింట్, మనీ ఇంపార్టెంట్ కాదు, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గురు ఇస్ వెరీ ఇంపార్టెంట్. కృష్ణ కాన్షియస్ ప్రిన్సిపల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Isn't it? Life can be gone at any time, any moment. Nobody has told us that, okay, I'm leaving. Recently, I was hearing a story, Mataji's father. He was in hospital. For 10-12 days. And everything cured and he's all right. And doctors gave a discharge notice. Okay, you can leave in the evening. So they're getting ready. So Mataji's sister came home early to set the house for him to come home. So, and Mataji, she was in the hospital with father. She's supposed to bring the father. And all of a sudden, things changed, and that Prabhuji left his body. So the other Mataji, sister, she is waiting at home. Oh, father will come. We are happy after 12 days back. And sister called, come home, come hospital immediately. This is why I have to come again. I just came. I'm sitting right things here. You come. Why you need me? No, you come. She rushed there. By the time everything has happened, father is no more. This is life. So he was thinking that I'm going home. I'm done. This is life. Anything can happen to anybody. No excuses. Yamasya karuna nasti. So this is the situation. Okay, ఎందుకు చెప్పాను అన్నమాట నేను, జీవితాన్ని మలుచుకున్నాము. ఎస్, మన జీవితాన్ని we have to mold our life such that we will remember Krishna all the time. We have to remember Krishna. Whether it's forcefully, gopya kamad bhayat kamso, dveshad shedhyadayo nrupaha, స్నేహాదియూయం వయం విభవ అని చెప్పి ఎవరు నారదముని ఇస్ టెల్లింగ్. గోప్య కామాద్ భయాత్ కంసో. గోపికలట కామంతోని గోపికలు కృష్ణుని గుర్తుపెట్టుకున్నారు. భయాత్ కంస, భయంతోని కంసుడు కృష్ణుని గుర్తుపెట్టుకున్నాడు, రిమెంబర్ చేసినాడు, స్మరిస్తున్నాడు. కామంతోనే గోపికలు స్మరిస్తున్నారు, భయంతోని కంసుడు స్మరిస్తున్నాడు.
గోప్యకామాత్ భయాత్ కంసో ద్వేషాత్ ఛేదాద్యో నృప. చేదిరాజు నృప అంటే రాజు, చేది ఆద్యో నృప ఏంటి? ద్వేషం, కృష్ణుని మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంది. ఎవరికి? దంతవక్ర శిశుపాలులకి. బట్ స్టిల్ దే ఆర్ స్మరింగ్ కృష్ణ, రిమెంబరింగ్ కృష్ణ. గోప్యకామాత్ భయాత్ కంసో ద్వేషాత్ ఛేదాద్యో నృప. నెక్స్ట్ స్నేహాద్ యూయం. స్నేహంతోనే ఎవరు? పాండవులు. ఈస్ టాకింగ్ టు యుధిష్ఠిర మహారాజ్, ఐ థింక్. స్నేహంతో మీరంతా పాండవులు ఆయనను గుర్తుపెట్టుకున్నారు. అండ్ భక్త్యా వయం, భక్తితో మేము గుర్తుపెట్టుకున్నాం. నారదముని చెప్తున్నాడు, భక్తితోనైనా, స్నేహంతోనైనా, కామంతోనైనా, భయంతోనైనా, ద్వేషంతోనైనా కృష్ణుని స్మరించండి అని నారదముని చెప్తున్నాడు. ఎందుకు? దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఆర్ హియర్. మనం ఈ ప్రపంచంలో రావటానికి వేరే అవసరమే లేదు. మనం లేకుండా ఈ ప్రపంచం చాలా చక్కగా నడుస్తుంది. రైట్? మనం ఉండడం ప్రాబ్లం, మనం ఉండడమే ప్రాబ్లం. సో మరి ఇక్కడికి వచ్చాం మనం. ఎందుకు వచ్చాం? దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. టు రిమెంబర్ కృష్ణ అండ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ అవుట్. డోంట్ స్టే మోర్. I used to have a teacher. He used to tell, "Arey, we have to go. We have to give opportunity to somebody else." He used to say that. He was an atheist, but still he used to say that. What he used to say? We have to go early, quickly వెళ్ళిపోవాలి మనం. ఎందుకు? ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి మనకి ప్రపంచంలో. మనం వెళ్ళిపోతే ఇంకోటి వస్తాడు అని ఆయన ఉద్దేశం అనమాట. సో అలాగా, ఎస్, ఇన్ ఎనీవే సో వీ హ్యావ్ టు రిమెంబర్ కృష్ణ. ఏంటది? ఏనకేన ప్రకారేణ మన కృష్ణ నివేశయత్. ఏన తేన ప్రకారేణ, ఏదో ఒక విధంగా, నారదుని చెప్పినట్టుగా ఏదో ఒక విధంగా మన కృష్ణ నివేశయత్, కృష్ణుని మన మనసులో పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. Padmavata is telling, in her house, in whatever the direction you see, you will see Krishna. You cannot miss Krishna in her house. That's what is molding the house means. That's all. That's how we, you devise through sound, through sight, through all means. పంచేంద్రియాలు, పంచేంద్రియాలతో మనం జ్ఞానం సంపాదిస్తున్నాం కదా. ఆ పంచేంద్రియాలకి తగిలేట్టుగా కృష్ణుని పెట్టుకోను. వినడం కృష్ణుడే, చూడడం కృష్ణున్నే, తినడం కృష్ణునే, తినడం కృష్ణునే. రైట్? ఇంకా ఇవన్నీ విధాలు కృష్ణునే. ఇంకెక్కడ మిస్ అవుతాం చెప్పండి? దెన్ దిస్ ఇస్ అవర్ జాబ్. రెస్ట్ ఈజ్ కృష్ణ. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ టు కృష్ణ. రాజేశ్వరరావు లెక్చర్ ఉంటుంది, డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ రెస్ట్. హీ విల్ టేక్ కేర్. ఓకే. సో భగవదాజ్ఞ భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడి ఉన్నది, జీవితం అంతయు తన కొరికే మనుజుడు కర్మను అనురింపవలనని శ్రీకృష్ణ భగవానుడు అందు తెలిపి ఉన్నాడు. ఎక్కడ తెలిపి ఉన్నాడు? ఏమన్నా గుర్తుందా? ఏ శ్లోకంలో? భగవదాజ్ఞ భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడి, జీవితం అంతయు తన కొరికే మనుజుడు కర్మను అనురింపవలనని శ్రీకృష్ణ భగవానుడు అందు తెలిపి ఉన్నాడు. ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్ ఏ శ్లోక. ఇఫ్ ఐ కెన్ రిమెంబర్ సమ్ శ్లోక. తను నన్నే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అదేనా? మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు. దాంట్లోనా? ఇంకెక్కడ? ఓకే, లెట్స్ గో. జీవితం మందులు ప్రతి రంగమందును ఆ దేవదేవుణ్ణి యజమానిగా నిలుపవలెను. ప్రతి రంగమందును వేదకర్మలను అనుసరించి ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతీదేవి, గణపతుల వంటి దేవతల అర్చనమునందు కూడా ఆచారం అనుసరించి సర్వవేళలా విష్ణువు యజ్ఞేశ్వరుని యజ్ఞములను నియమించువాడు రూపమున నెలకొల్పబడవలను. ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకే ప్రత్యేక దేవతను అర్చించే విధానము నిర్దేశింపబడి ఉన్ననో, కార్య సఫలత కొరకు విష్ణు యొక్క ప్రాతినిధ్యము దాని యందు తప్పనిసరి అయినట్టిది. మనం మండేని పూజా విధానంలో చూస్తుంటాం. ఏంటి? కలశం పెడతాం. ఆ కలశంలో ఏం చేస్తాం? విష్ణుని ఇన్వైట్ చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. రైట్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ మెటీరియలిస్టిక్
మండేను పూజా విధానం అయినప్పటికీ, ఇతర దేవతల కొరకు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ విష్ణువుని మనం ఎందుకు? ఆయన యజ్ఞపతి, యజ్ఞేశ్వరుడు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మవందన. యజ్ఞార్థాత్ కర్మ, చేసిన కర్మ చేయబడుతుంది. ఎందుకు చేయబడుతుంది? యజ్ఞార్థాత్ అంటే విష్ణు కొరకి, విష్ణు అర్థాత్. ఓకే ఓకే వేద కర్మల విషయముననే కాక, 1 minute. యా బ్యాక్. వేద కర్మల విషయముననే కాక మన సాధారణ కర్మల విషయమునను, ఉదాహరణకు గృహ కర్మలు లేదా వ్యాపార కర్మలు లేదా వృత్తికి సంబంధించిన కర్మలు, ఇవన్నీ వేద కర్మల విషయమునే కాక మన సాధారణ కర్మల విషయమునను కర్మఫలమును తప్పక దివ్యభోక్త అయిన శ్రీకృష్ణునికి ఒసగవలనని మనము భావించవలను. తానే సర్వమునకు దివ్యభోక్త అనియు, ప్రతి లోకమునకు దివ్య యజమాని అనియు, సర్వజీవులకు దివ్య స్నేహితుడనియు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాను సృష్టిలో అతడు తప్ప వారెవరును సమస్తమునకు యజమానులు కాజాలరు. శుద్ధభక్తుడైన వాడు ఈ విషయం నిరంతరం జ్ఞప్తి ఉంచుకొనును. అట్టి కార్యమును అతడు సదా ఆ భగవానుని దివ్య నామ యశోగుణాదుల స్మరణము గావించుచుండును. అనగా భక్తుడైన వాడు సదా భగవానుని సన్నిధి అందే నిలిచి ఉండునని భావము. భగవానుడు మరియు అతని నామ యశస్సులు అభిన్నములు కనుక వాటితో నిత్య సాహచర్యం, అనగా భగవంతునితో సాహచర్యమనియే భావము. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఐఎమ్ ద భోక్త, ఐఎమ్ ద భోక్త ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్? భోక్తారం యజ్ఞ తపసాం, యజ్ఞాల యొక్క తపస్సుల యొక్క భోక్త, ఎంజాయర్ ఎవరయ్యా అంటే కృష్ణుడు. సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. 5:29 భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. దట్స్ వాట్ ప్రభుపాద మెన్షనింగ్ హియర్. ఇంకా ఏంటి ఇక్కడ? భగవంతుని నామానికి, భగవంతుని లీలకి, భగవంతుని గుణానికి, భగవంతునికి తేడా లేదు. దిస్ ఇస్ ద పాయింట్. ఎందుకు భగవంతుని నామం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే అభిన్నత్వాద్ నామనామిన. అభిన్నం, భిన్నం అంటే సెపరేట్, డిఫరెంట్. అభిన్నం అంటే సేమ్. అభిన్న నామ నామిన, నామానికి నామిన అంటే పర్సన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్, రైట్? వీఆర్ నాట్ క్రేజీ దట్ వీఆర్ చాంట్. ఓకే, మాతాజీ చాంట్ 16 రౌండ్లు, ప్రభుజీ చాంట్ 16 రౌండ్లు, 22 రౌండ్లు. ఎందుకు? వై వీఆర్ డూయింగ్ దిస్? వై వీఆర్ ఫోర్సింగ్? బికాస్ when we are chanting, we are associating with Krishna. Generally, it's not. There is no other way to associate with Krishna, right? Krishna is not there now. Can I associate with Krishna? How can I associate? No, I cannot. So, but there is a way. What is that? By his name. There is no difference between his name and himself. And there is no difference between his form and himself. Form in the sense, in the maybe vigraham, maybe picture, maybe whatever form, whatever the form, right? Leela, Krishna Leela manam last time chadukunnam, Brahma Vimohan Leela chadukunnam, right? ఇంకా ఇటు పూతన లీల చదువుకున్నాం. There is no difference between Leela and Krishna. When we are describing, when we are hearing that Leela, we are associating with Krishna. శ్రీ కృష్ణుడు నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశి తవ కృప భగవాన్ మమాపి దుర్ధైవమీదృశమిహాజన అనురాగ. Krishna has devised so many ways to remember him, especially his name, and he has got thousands of names, right? Thousands of names ఉన్నాయనకి. In each and every name he has invested so much potency. Any name you can take and you can chant, and there are no rules and regulations. You have to take bath, you have to do this, you have to. No, there are no rules.
No regulations. Well, I'm a meat eater. How can I chant? No problem. Go ahead. Not to go ahead to eat meat. Go ahead to chant. Right? In this way, Krishna has given us so many facilities. He has made our life so simple. You don't have to go to any Tirtha Yatras. You don't have to do any. Just sit at home and take my name. In this way, he is giving ample opportunities to come to him, associate with him. But Durdhaivam idrisham iha jani na anuragaha. Na anuraga means no anuraga, no love. Even though you are giving so many facilities, I don't have any taste for your holy name. I don't have any taste for your holy Leela. I don't have any taste for your holy form. Nama, Rupa, Guna, Leela. నాలుగిట్లో ఒకదానికి కూడా I don't have any love. Such a దురదృష్టం, such a unfortunate person I am, talking to myself. So this is what Prabhupada mentioning here. అభిన్నం కనుక వాటితో నిత్య సహచర్యం అనగా భగవంతునితో సహచర్యం అనే భావము. Yes, Krishna is the personification of good. When we are associating with good, we will become good. That is the formula. We know that we are bad, but how to become good? I cannot become good on my own. So you better associate with good. What is that good? Not only good, it's the best. Best is Krishna. Associate with the best. At least you will become good. At least you will become good. So that's why we have to devise plans to associate with His holy name, His devotees, His form, so many ways. Right? Is it not a good thing? It's good thing, right? ప్రతి ఒక్కరూ తమ ధనార్జనలో 10% తక్కువ కాకుండా శ్రీకృష్ణ భగవాని కార్యార్థమై వినియోగింపవలను. నో మోర్ కాన్ఫరెన్స్ కాల్ టుమారో. నో మోర్ కాన్ఫరెన్స్ కాల్. ఎందుకు 50% ఇవ్వాలట? ఎవరు ఇస్తారు? I won't give. I cannot give. I won't give. Definitely, I'm telling. I won't give. I am ready to give up Krishna, but I cannot give up my money. బట్ ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ తమ ధనార్జనలో 10% తక్కువ కాకుండా శ్రీకృష్ణ భగవాన్ కార్యార్థమై వినియోగించవలను. క్రిస్టియన్స్ దశమం, మన రాధమనోహర్ ప్రభు చెప్తుంటారు, దశమం ఇస్తారు వాళ్ళు. 10% ఇవ్వాల్సిందే వాళ్ళు. వాడు అడుక్కున్నా కూడా అడుక్కున్న దాంట్లో 10% కృష్ణ యేసుకి ఇవ్వాల్సింది, జీసస్కి ఇవ్వాల్సిందే. దట్ ఈస్ దేర్ రూల్. బట్ మన ఇండియన్స్కి ఉంది, ఇండియన్స్ కూడా ఉంది. ఎవ్రీబడి ఈస్ దేర్. ఎందుకు వీ హ్యావ్ టు give that? That's how our money is purified. People, they don't know. Unfortunately, people are earning and keeping that money. But that money is coming many sinful ways. So we are accumulating that sin. When we are accumulating money, we are accumulating sin. Right? So how to purify that money? Some portion of it should be donated to Krishna, given to Krishna. It is there in our, especially in the Vedic Dharma, it is there. Dhanam. ఎందుకు? మన ధనాన్ని దానం చేయాలి, అప్పుడే మనకున్న దానం ప్యూరిఫై అవుతుంది, లేదంటే సిన్ఫుల్ అయిపోతుంది. అందుకని దానాన్ని ఒక ధర్మంగా పెట్టేశారు మనకి. ధర్మం అంటే ఏంటి? డ్యూటీ. దాన ధర్మాదులు అంటారు అక్కడ. ధర్మాలు, దానం వేరు, ధర్మాదులు వేరు కాదు. దానమే ధర్మము, జ్ఞానమే ధర్మము. రైట్? రకరకాల ధర్మాలు ఉన్నాయి. దాన ధర్మం, సేవ ధర్మం, జ్ఞాన ధర్మం, యోగ ధర్మం, ధ్యాన ధర్మం, ఇలాగ రకరకాల ధర్మాలు ఉన్నాయి. అందులో దానం కూడా ఒక ధర్మం. ఎందుకు దానం ఒక ధర్మంగా మారింది? ఆ దానం చేయటం మూలాన మనకు మిగిలి ఉన్నటువంటి ధనం ప్యూరిఫై అవుతుంది. అది ఇక్కడ ఉపయోగిస్తే అది సరిగ్గా యూటిలైజ్ అవుతుంది. ఇవాళ పీపుల్ ఆర్ సో అన్ఫార్చునేట్. అఫ్ కోర్స్ దే ఆర్ ఫార్చునేట్ టు గెట్ ద మనీ, దే ఆర్ అన్ఫార్చునేట్ టు గివ్ ఇట్ అవుట్ టు ప్యూరిఫై ఇట్. దే ఆర్ నాట్ ప్యూరిఫైయింగ్ ఇట్. సో దట్స్ వై దే ఆర్ నాట్ దేర్. ఈవెన్ దో దే హ్యావ్ accumulated so much money, they are not happy. They are not happy because it's not purified. So ikkada point enti 50% ఏమన్నారు ప్రభుపాద? నిజం 5 ఇక్కడ చెప్పినట్టుగా లేదు కదా ప్రభు. ఎవరు ఇక్కడ మన ప్రభుపాద వారు చెప్తున్నట్టున్నారు కదా, ఆచార్యులు చెప్తున్నట్టున్నారు కదా.
ప్రభుపాదే, నారదముని కాదు, ప్రభుపా చెప్తున్నారు. ఓకే ఓకే కరెక్ట్. యా. సో ఈ విధంగా మనం కష్టార్జితమును తత్కార్యార్థమై అర్పించుటే గాక ఇతరులకు భక్తిని ప్రచారం చేయటం కూడా ఏర్పాట్లను కావింపగలను. యా, అన్నదర్ నెక్స్ట్ ప్రభుపాద బార్ పెంచేశారు ఇప్పుడు. బాబు నువ్వు డబ్బులు ఇవ్వటమే కాదు, కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేయాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నాలెడ్జ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ, నాలెడ్జ్ ఆఫ్ హోలీ నేమ్, నాలెడ్జ్ ఆఫ్ ఫామ్, everything we have got the knowledge. Yes, knowledge వచ్చిందంటే responsibility is there. What is that responsibility? You have to disseminate it. You have to disseminate it. Give it to others, friends, relatives, everybody. That is also there. ఆ విధంగా ఇతరులకు భక్తి ప్రచారం గావింపాలనంట భగవాని ఆజ్ఞలో ఒకటై ఉండుటే అందులో కారణము. ఎక్కడ చెప్పాడు? చైతన్య మహాప్రభు చెప్పాడు. ఎక్కడ ఏమన్నాడు చైతన్య మహాప్రభు? భరత భూమితో హైలా మనుష్య జన్మ యారా జన్మ సార్థక కరి కరో పరోపకార్ అని చెప్పేసి ఇంకా ఏమన్నాడు చైతన్య మహాప్రభు? అదేంది సర్వత్ర ప్రచార హోయిపోయి మూరన్నా నగరాదిగ్రామ్ ఏంటది సర్వత్ర ప్రచార హోయిపోయి మేరనా అని చెప్పి ఇంకెక్కడ ఉన్నాడు? యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్ హమారా ఆజ్ఞాయ Anatara Eidesh. I am giving the license to you. I am making you a guru so that you will go out and preach. Yare dekho tare kaho. Wherever you see, wherever you go, tare kaho. Akkade cheppu enti Krishna Upadesh. What is Krishna Upadesham? Srimad Bhagavad Gita. And his devotees Upadesham? Srimad Bhagavatam. This we have to do. Krishna Upadesh. So Chaitanya Mahaprabhu, Prabhupada quoting that actually internally. Okay, తన నామము యశస్సులను ప్రపంచమంతటను ప్రచారం గావించుట యందు సదా నియుక్తుడై ఉండేది వాడి కన్నను ప్రియమైన వాడు తనకు వేరొక్కడు లేడని శ్రీకృష్ణుడు నిశ్చయముగా పలికి ఉన్నాడు. వాట్ ఇస్ దట్? భగవద్గీత 1869. భక్తిమాన్ ప్రియకృత్తమా. ఎవరైతే ఈ జ్ఞానాన్ని యాయుధం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి, ఈ పరమగుహ్యాన్ని యాయుధం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి, నా భక్తులకు ఎవరైతే ఇస్తారో ఈజ్ వెరీ డియర్ టు మీ. కృష్ణ చెప్తున్నారు, ఇఫ్ యు వాంట్ టు బికమ్ డియర్ టు కృష్ణ, గివ్ దిస్ నాలెడ్జ్ టు అదర్స్. రైట్. సో విజ్ఞానాన్వేషణములు కూడా భగవదాజ్ఞను నిర్వహించుట యందు వినియోగింపబడవలెను. విజ్ఞానాన్వేషణం, ఎస్, మనం వీఆర్ సర్చింగ్ ఫర్ నాలెడ్జ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ కూడా ఏం చేయాలట? భగవదాజ్ఞ నిర్వహించుట యందు వినియోగించబడాలి. గీతోపదేశంలో తన భక్తులకు తెలియజేయవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నాడు. కానీ తపో విద్యా దానాదులు లేనటువంటి వారికి అట్టి గీతా సందేశ ప్రచారము లభింపకపోవచ్చును. కనుక సుముఖత లేనటువంటి వారందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చే యత్నము నిరంతరముగా సాగవలెను. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత సులభమైన ఒక విధానమును ప్రవేశపెట్టి ఉండిరి. కీర్తనము, నృత్యము, ప్రసాద సేవనముల ద్వారా ఆధ్యాత్మిక సందేశమును ప్రచారం చేయటైనటి పద్ధతిని ఆయన తెలియజేసిరి. యా, వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఇక్కడ కొంతమంది డెవోటీసు, ప్రభుజీ మేము కృష్ణ కాన్షియస్నెస్ ప్రచారం చేయాలని ఉంది, మాకు కోరిక, బలంగా కోరిక ఉంది, కానీ మాకు శాస్త్రం సరిగ్గా తెలియదు, మరి మేము ఎలా చేయగలం, ఎలా కృష్ణ భక్తి ప్రచారం చేయగలము, మేము చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము, వాళ్ళు ఏవో క్వశ్చన్లు అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి, ఎలా చేయాలి? దానికి ప్రభుపాద మార్గం చెప్పారు. ఏంటి? ప్రసాద వితరణం. అంటే ఏం చేయాలి? మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని మన ఇంటికి భోజనానికి పిలవాలి. భోజనం అనొద్దాన్ని, ప్రసాదానికి పిలవాలి. చక్కగా వండి కృష్ణుని నివేదించి అది వాళ్ళకి ప్రేమతో పెడితే వాళ్ళు భక్తులైపోతారు. ఇది భగవద్గీత భాగవతాన్ని చదివి శ్లోకాలు రిమెంబర్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చేసి ఇవన్నీ చేసిన దానికంటే అది వాళ్ళు వింటారో వినరో తెలియదు, వింటే వాళ్ళకి ఎక్కుతుందో లేదో తెలియదు, అర్థమవుతుందో తెలియదు. కానీ ప్రసాదం వద్దన్న వాడు ఎవరు లేడు
కదా. ప్రసాదం వద్దనేవాడు ఎవరు లేడు. నైస్గా కుక్ చేసి, టేస్టీగా కుక్ చేసి, ప్రేమతోని కృష్ణునికి ఆఫర్ చేసేసి, ఆ ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళకి ప్రేమతో పెట్టేసి, చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి పెట్టేస్తే మనకు తెలియకుండానే వాళ్ళ వాళ్ళ హృదయాల్లోకి మనం కృష్ణ కాన్షియస్నెస్ ఇచ్చేస్తున్నాం. That's where Srila Prabhupada has started. Krishna consciousness starts from kitchen, not from lecture, not from singing kirtan. Krishna consciousness should start from kitchen. That is the best ఆయుధం. ప్రసాదాన్ని మించినటువంటి ఆయుధం లేదు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రసాదంతో అట్రాక్ట్ అయ్యి కృష్ణ కాన్షియస్కి వచ్చారు. వాట్ ఈజ్ నేమ్? యాపిల్ సిఇఓ అని పేరు పేరే మర్చిపోయినా. ఆయన ఏమన్నాడు? ఐ యూజ్ టు గో టు ఇస్కాన్ టెంపుల్ ఇన్ బాస్టన్. స్టీవ్ జాబ్స్. థ్యాంక్ యూ. సో స్టీవ్ జాబ్స్ ఏం చెప్పాడు? నేను ఐ యూజ్ టు గో టు ఇస్కాన్ టెంపుల్, దే వుడ్ గివ్ ఎ నైస్ వెజిటేరియన్ మీల్. And he could remember, an atheist could remember the taste of prasadam. Why not, especially in this anta bhakti untundi. So this is the best way. If any Mataji or any Prabhuji, any family wants to spread Krishna consciousness, yes, Saturday, Sunday, people are ready prasadam. They are lazy to cook. They're going to eat outside, right? Instead of that, okay, we will call, hey, please come to my house today. I have something. I have some special day today. My anniversary, this anniversary, so many anniversaries. We can create so many anniversaries. What is the problem? So we can create some anniversary, some occasion, and they will come. They'll think, okay, well, I'm escaping cooking and I'm going to their house and I can eat. But they don't know what there. The hook is going inside. The fish is looking for, what do you call that? Bait. The fish is looking for bait. But along the bait, there is a hook. Hook is there. Hook is going inside. They eat prasadam. Done. The materialist in that body is dead. The materialistic fish in that body is dead. The spiritualistic fish will be awakened now, just because of prasadam. This is the best way. ISKCON bullets. Prabhupada used to say ISKCON bullets. Gulab jamun. Nice, something, anything. When we are, Maharaj says, when we are going in the car or in the travel, we should keep some prasadam with us. The beggars would come. Instead of giving some money, give prasadam. Without they don't know that. They simply they'll not వేసుకుంటారు. అయిపోయింది. దాని వాల్యూ వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు దాని వాల్యూ. అదేంటో మనకు తెలుసు ప్రసాదం యొక్క వాల్యూ. సో కాబట్టి this is another way of course we all know. I don't have to tell this. We are already doing, but for the sake of completeness, I am telling this. Okay, next to అక్కడ ప్రసాద సేవల ద్వారా ఆధ్యాత్మిక సందేశ ప్రచారమును చేయటానికి పద్ధతిని ఆయన తెలియజేసిరి. సో ఇట్టి దివ్య కార్యమునకు జనులు తమ కష్టార్జితంలో 70% వినియోగింపవచ్చు. చూసారా? So you don't have to give 50% to go to ISKCON habits and Prabhuji, this is my 50%. Look at my paycheck and I'm giving 50% ఇవ్వాల్సిన అవసరం లేదు. Okay, ఆ 50% ఎంతో కొంత పర్సెంట్ use that for spreading Krishna consciousness, book distribution, prasadam distribution, holy name distribution. We can utilize that for this purpose. In that way, we are following Krishna's instruction. రైట్. నెక్స్ట్, కలహము మరియు వివాదపూర్ణమైన ఈ యుగంలో ఈ విధంగా సంగమునందలి ప్రముఖులు, ధనవంతులు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన రీతి తమ ఆదాయంలో 70% భగవత్ సేవలో వినియోగించినచో నరకప్రాయమైన ఈ జగమును భగవద్ధామముగా మార్చుట నిక్కముగా సాధ్యపడగలదు. కీర్తనము, నృత్యము, ప్రసాద వితరణములు గల ఉత్సవములందు పాల్గొనటంలో ఎవరునూ విముఖతను చూపరు. అట్టి ఉత్సవములందు ప్రతి ఒక్కరూ నిక్కముగా పాల్గొనగలరు. అంతేగాక ప్రతి ఒక్కరు కూడా దివ్యమైన భగవంతుని సన్నిధిని అనుభవింపగలరు. మనుషుడు భగవంతుని సాహచర్యమును పొందగలిగి ఆత్మానుభవం ద్వారా తనను తాను పవిత్రుని కావించుకొనుటకు అటువంటి దివ్యానుభూతియే సహాయభూతము కాగలదు. కానీ అట్టి ఆధ్యాత్మిక కర్మలను విజయవంతంగా నిర్వహించుటకు వాటిని శుద్ధ భక్తుని నిర్దేశంలో ఉనరించుట అన్నది అత్యంత ముఖ్యమైన విషయము.
అటువంటి భక్తుడు కామ్యకర్మలు, ఐకవాంఛలు, భగవతత్వమును గూర్చిన శుష్కమైన మానసిక కల్పనలు నుండి ముక్తుడై ఉండవలెను. భగవతత్వమును గూర్చి అన్వేషణ జరపవలసిన అవసరం లేదు. ఏలయన భగవద్గీత యందు ప్రత్యేకంగా మరియు ఇతర వేదవాంగ్మయందు కొద్దిగా ఆ దేవదేవుడు తనను గూర్చి పలికి ఉన్నాడు. కేవలము దానిని మనం యథాతథంగా స్వీకరించి భగవానుని ఆజ్ఞలకు లోబడి వర్తించిన చాలును. అట్టి కార్యము పూర్ణత్వ మార్గమునకు మనలను నడపగలదు. ఈ విధానమున మనుజుడు తానున్న స్థితి అందే నిలిచి ఉండవచ్చును. వివిధ దుఃఖములు నిండి ఉన్న ఈ యుగమున ఎవరునూ తమ స్థితిని మార్చుకోవలసిన అవసరం లేదు. కానీ భగవానునితో ఏకమగు ఉద్దేశంతో శుష్కమగు మానసిక కల్పనలను గావించిన అలవాటును మాత్రం ప్రతి ఒక్కరు తప్పక త్యజించవలను. ఆ విధంగా గర్వ అహంకారముల వినాడిన పిమ్మట ప్రామాణికుడైన భక్తుడి నుండి భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతములను తెలుపబడిన శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞలను అత్యంత నమ్రతతో స్వీకరింపవలసి ఉన్నది. అటువంటి ప్రామాణికుడైన భక్తుని యోగ్యత పూర్వమే తెలుపబడింది. అటు కార్యము నిస్సందేహంగా ప్రతి రంగమందును విజయమునే చేకూర్చగలదు. ఓకే, డన్. చాలా విషయాలు చెప్పారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? Where are we now? 114. Questions, comments, Prabhuji, Mataji. Hare Krishna. ప్రభుజీ ఇవాళ టేక్ అవే ఏంటంటే మాకు ఒక అనిముత్యం చెప్పారు, మీరు ఒక వజ్రం ఇచ్చారు. కేస్ ఆఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బుక్ డిస్ట్రిబ్యూషన్, కృష్ణ కాన్షియస్ స్ప్రెడ్ చేయలేకపోతే కనీసం ప్రసాదం పంచండి అని. ఐ థింక్ నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఉన్నామో కదా ప్రభుజీ, ఇది ఉంటది. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి ప్రంచతి భుంక్తే భోజయతే చైవ షడ్విధ ప్రీతి లక్షణం అని నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ శ్లోకం ఉంటుంది. షడ్విధ, నా 6 రకాల ప్రీతి లక్షణం. హౌ టు లవ్. ప్రీతి లక్షణం ఏంటంటే హౌ టు లవ్ ఏ అదర్ డెవోటీ ఆర్ అదర్ పర్సన్ ఈజ్ ది 6 ways. దదాతి ప్రతిగృహ్ణాతి, ఇవ్వటం తీసుకోవటం. దదాతి మీన్స్ ఇవ్వడం, ప్రతిగృహ్ణాతి తీసుకోవటం. దదాతి ప్రతిగృహ్ణాతి. గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి, సీక్రెట్స్ చెప్పుకోవటం. సీక్రెట్స్ అంటే రివీలింగ్ వన్ సెల్ఫ్ టు అదర్స్, ఆర్ we will hear revealing from them. Okay, next bhunkte bhojayate jaiva. You can go and eat and you can invite them for eating prasadam. So these are the 6 ways where we can exchange our love. So in that way, yes, remembering that. మేము చేసాం ప్రభుజీ, ఒక 1 year నామహట్ట రెగ్యులర్ గా చేసాం. యాక్చువల్లీ అక్కడ లవింగ్ ఎక్స్చేంజెస్ అనేవి మేబీ టెంపుల్ కన్నా ఎక్కువ కూడా అవుతాయి ప్రభుజీ నామహట్టాస్ లో. ఒక్కల దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ సో లవ్లీ. సమ్ రీజన్ జనాలందరూ టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి ఇంట్లో మానేసాం ప్రభుజీ. వి విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఇట్ ప్రభుజీ. ఐ మిస్సింగ్ ఇట్ సో మచ్. Hare Krishna. Yes, Prabhu. Yeah, that gives. If you take somebody to temple or whatever it is, if you call one devotee, one family home, and feed them nicely, share with whatever we have and what they'll spending some time together on one, that will give more Krishna consciousness than కూర్చోబెట్టి 100 మందిని కూర్చోబెట్టి లెక్చర్ దంచడం కన్నా. Yes, this will give the personal one-on-one relationship, and this will give more insight into Krishna consciousness, Prabhu. That's how the Bhakti Vrikshas are going on throughout the world. Yes, Prabhu. Wonderful. Yep. Thank you. Hare Krishna. Hare Bol. Anybody, anything, any questions? Anybody starting Bhakti Vriksha? ఇంకోటి ప్రభుజీ, సారీ చెప్పండి బాబు. ప్రభుజీ, భక్తి వృక్ష స్టార్ట్ చేయడానికి ఎవరెవరి పర్మిషన్ కావాలి ప్రభుజీ? మన ఇస్కాన్ లో ఐఎమ్ నాట్ ఎనీ ఇనిషియేటెడ్ డివోటీ. పర్మిషన్ ఎవరు అక్కర్లేదు. చైతన్య మహాప్రభు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేశాడు. हमारा आज्ञाय है अनतार ఏదాస్, हमारा आज्ञाय गुरु अनतार ఏది. చైతన్య మహాప్రభు ఆల్రెడీ ఇచ్చారు. మీకు ఎవరైనా అడిగితే చెప్పండి ఎవరు ఇచ్చారయ్యా మీకు పర్మిషన్ అంటే చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారయ్యా అంటే ఈ శ్లోకం చూపించండి. I'll send you the శ్లోక నంబర్, you show him. That's all, Prabhu. భక్తి వృక్ష స్టార్ట్ చేయడానికి ఎవరు అక్కర్లేదు Prabhu, ఎవరు అక్కర్లేదు. యా, సీరియస్లీ ఎవరైనా మిమ్మల్ని ఎవరు నాకు చెప్పండి, నేను చూసుకుంటా సంగతి. I'm so serious about it. I know because I'm in that part. I undergone that. I'm ready. I know what to do with that. Yes, yeah. Prabhuji, this Saturday I'm starting, Prabhuji. Hari, wonderful. Thank you. Hare Krishna. Yes, thank you.
Very good. Anybody else? Anything else? 117 అవుతాను ఇంకోటి చదివితే అయిపోయేది కానీ ఆకలిస్తుంది. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి. హరే కృష్ణ, ఇక్కడ మంత్రం ఉంది. Okay, we'll discuss that next. So shall I end it here? Okay, I'm ending it. Chandra Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai. Nitai Gaura Hari Premanande Hari Hari Bol. Mataji, Prabhuji, నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. If at all anything is hurting you or pinching you, please forgive me. I know sometimes it's something in the name of scripture. Sometimes I put my own ideas. So please be aware of them and please forgive me. And if you have any questions, call me. Thank you. Hare Krishna.